మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆక్వా క్రాప్ హాలిడేకు రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలకొల్లులో జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం సదస్సులో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు తెలిపారు. జూన్ నెలాఖరుకు ప్రస్తుతం చెరువుల్లో ఉన్న కల్చర్ను పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం తరపున కనీసం 250 రూపాయలకు కేజీ రొయ్యలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు ఆక్వా రైతులు. ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఎగుమతులు నిలిపివేస్తామని, ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించిన పక్షంలో ఫీడ్ కొనుగోలు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆక్వా ట్రేడ్ కంపెనీల సిండికేట్ మోసాలు, ట్రంప్ నిర్ణయంతో అనిశ్చితిపై నిర్ణయం తీసుకున్నారు ఆక్వా రైతులు. సదస్సు అనంతరం పూలపల్లి వై జంక్షన్ వద్ద రహదారిపై ఆక్వా రైతులు బైఠాయించారు. సభకి తరలి వచ్చారు జనం, వేలాది మంది వచ్చారు. మేమే వందలాదిగా వస్తారేమో అనుకున్నాం, కానీ వేలాది మంది వచ్చారు. ఎందుకంటే వారు ఆవేదన అలా ఉంది, వారు బాధలు అలా ఉన్నారు, కష్టాలు అలా ఉన్నాయి. అయితే ఏ రైతు సంతోషంగా లేడు కాబట్టి ప్రతి రైతు కదిలిచ్చారు. చెరువులు వదిలేసుకుని, పనులు వదిలేసుకుని, ఎక్కడెక్కడ వెళ్ళిన వాళ్ళకి దూరం నుంచి కూడా వచ్చామని చెప్పారు. అదంతటికీ కారణం ఏంటంటే రైతు పరిస్థితి బాగోలేకపోవడం. రైతు పరిస్థితి బాగోవడం అంటే రేటు బాగోపోవడం. రేటు బాగోలేదంటే ముందు మేత రేటు ఎక్కువైపోవటం, మందులు రేటు ఎక్కువైపోవటం. రేట్లు తగ్గాలి. మెడిసిన్స్ ఎవరైతే మేతగా ఉందో వారే మందులు పెట్టేసుకున్నారు. ఆ మెడిసిన్ ఎక్కడి నుంచో రా మెటీరియల్ తెచ్చుకుంటారు, ప్యాక్ చేసి పేరు అవంతి అయితే అవంతి, సంజయ్ ఇంకోటి ఏ పేర్లు పెట్టేసుకున్నారు. సిపి అయితే సిపి అన్ని పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు డెలివరీ చేసుకుంటున్నారు. అది ఒక్కో ప్రాపర్టీకి 2,000 3,000 అయిపోయింది. ఈ రోజు పెద్ద ఎత్తున రైతులందరూ పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే ఆక్వా రైతుకు మద్దతు ధర కల్పించాలి. ఎందుకంటే ఆక్వా ఈ రా మెటీరియల్, బల్క్ మెటీరియల్ కాబట్టి ఈ ఆక్వా ప్లాంట్స్ దోపిడీ రోజు రోజుకి మితిపోరిపోతుంది. అలాగే ఫీడ్ ప్లాంట్స్ దోపిడీ చాలా దారుణంగా ఉన్నది. ఏంటంటే ఈ రోజు కేంద్ర గవర్నమెంట్ మరి బడ్జెట్ లో కూడా ఫిష్ మీల్ ధరలు, రా మెటీరియల్, సోయా, డిఓబి ఈ రేట్లన్నీ కూడా సగం తగ్గడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఫీడ్ రేట్లు మరి తగ్గలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫీడ్ ప్లాంట్ ఆక్వా క్రాప్ హాలిడేకు రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలకొల్లులో జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం సదస్సులో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, రైతుల ప్రధాన డిమాండ్ ఏంటి? దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ? ఎస్ మురళి, అటు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అమెరికాలో ప్రపంచ దేశాలతో పాటు ప్రధానంగా మన దేశంలో రైతులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోనూ అమెరికాకు అత్యధికంగా రొయ్యలను పంపిస్తున్నటువంటి ఆక్వా రైతులపై కూడా ఈ ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. అయితే అటు ఒక కేజీకి 40 రూపాయలు చొప్పున ఒకే రోజు ధర పెరిగిపోవడం, దీనికి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఎగుమతిదారులు, ఆక్వా ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో వారు దాన్ని సాకుగా చూపించి రైతులను దోచుకుంటున్నారన్న ఆందోళనతో గత 2 రోజులుగా కూడా రైతులు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి, సదస్సులు, సమావేశాలు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇందుకు సంబంధించి ఈ రోజు పాలకొల్లులో అటు ఆక్వా ట్రేడర్స్ సంబంధించినటువంటి చేస్తున్న ఆగడాలపై రైతులందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పాలకొల్లు, నర్సాపురం, ఆచంట 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఆక్వా రైతులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇప్పటికే తమ సమస్యలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి తెలియజేస్తున్నా సరే అటు ఎగుమతి కంపెనీలు కానీ లేదంటే ఫీడ్ పంపిస్తున్నటువంటి కంపెనీలు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వారికి సుంకం తగ్గించినా అందిస్తున్నటువంటి ఫీడ్ లో మాత్రం ఆ ధరను తగ్గించడం లేదన్నటువంటి డిమాండ్ తో ఇప్పటికే రైతులు నష్టపోతుండగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సాకుగా చూపించి కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా చైనా, ఇతర దేశాలకు పంపేటువంటి రొయ్యలు కొనుగోలులో కూడా ధర తగ్గిస్తున్నారంటూ ఈ రోజు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతుల నుంచి కనిపించింది. పాలకొల్లులో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు సదస్సులో కీలక నిర్ణయాలను తీసుకుని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రానున్న 3 నెలల్లో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 3 నెలల్లో కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తాం. జూన్ నెలతోటి ఇప్పుడు ఉన్నటువంటి ఆక్వా చెరువులో రొయ్య అంతా కూడా పట్టుబడి అయిపోయి ఎగుమతి అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత 3 నెలలు కూడా పంట వేయము అంటూ కూడా ఈ రోజు స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయానికి గండి పడేటువంటి నిర్ణయం ఇది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధికంగా ఆదాయం వస్తున్నటువంటి, ఎగుమతి అవుతున్నటువంటి ఇండియా నుంచి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో అందులో ఆక్వా ఉత్పత్తి ప్రధాన స్థానంలో కూడా ఉంది. ఈ తరుణంలో ఆక్వా ఉత్పత్తులు కనుక జరగకపోతే, ఎగుమతులు నిలిచిపోతే ఇండియాకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి అంటూ కూడా ఈ రోజు పాలకొల్లులో జై భారత్ క్షీరరామలింగేశ్వర స్వామి సంబంధించి ఆక్వా రైతు సంఘం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వం వెంటనే దిగి రావాలి,
మద్దతు ధర అనేది కూడా తమకు ఇవ్వాలంటూ కూడా ఈ రోజు స్పష్టం చేయడం అయితే జరిగింది. కనీసం కేజీకి 250 రూపాయలు రొయ్యకు ధర ఇస్తే గానీ తమకు గిట్టుబాటు కాదు, ఫిక్స్డ్ ధర అనేది లేకపోతే గనక తాము నష్టపోతున్నాం, ఇక ఆక్వా సాగు చేసేటువంటి అవకాశం లేదంటూ కూడా ఈ రోజు గోదావరి జిల్లాలో రైతులు కీలక నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా దారి తీస్తుందో కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భార్గవ్.